ఒకే ఒక్క ఓటు ఇది, ఒకే ఒక్క ఓటు. అదే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ 2026 అసెంబ్లీ నియోజకవర్గం తిరుప్పట్టూర్ అనే తమిళనాడు రాష్ట్రంలో తిరుప్పత్తూర్ అనే నియోజకవర్గంలో 30 రౌండ్లలో కొనసాగించి 30 రౌండ్లలో కొనసాగింది ఇది. ఇక్కడ శ్రీనివాస సేతుపతి శ్రీనివాస సేతుపతి తమిళగా వెట్రి కజగా మీన్స్ టీవీకే మీన్స్ ఇక్కడ మన విజయ్ పార్టీ టీవీకే. ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 83,375 ఓట్లు వచ్చినాయి. 83,375 ఓట్లు వచ్చినాయి. మరి ఈయన పైన ఎవరు పోటీ చేసి ఓడిపోయినంటే డిఎంకే అభ్యర్థి ఓడిపోయినలు. ద్రవిడ మున్నెట్ర కజగం మీన్స్ డిఎంకే. పెరియా కరుప్పన్ కేఆర్ అనే వ్యక్తి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 83,374. 83,374, 83,375. ఒకే ఒక్క ఓటుతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి శ్రీనివాసన్. ఆ ఒక్క ఓటు విలువైందనేది అప్పుడు అర్థమై ఉంటుంది. ఒక్క ఓటు అంటే ఎంత బాధపడతారో సర్పంచులలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి చాలా రేర్. మినిమం 10 ఓట్లో, 20 ఓట్లో, 30 ఓట్లో, మా ఆచార్యలాగా 32 ఓట్లో, లేదంటే 100 ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. 200 ఓట్లు, 300 ఓట్లతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భీమభరత్ అన్న 268 ఓట్ల తేడాతో ఓడిపోయింది చేవేలలో కాంగ్రెస్. సో మరి ఒక్క ఓటుతో అంటే ఇది చరిత్ర సృష్టించినట్టే. మరి ఆయన ఏ నక్క తోక దొక్కిండో కానీ, ఏ దేవుడు సహకరించిండో కానీ ఒకే ఒక్క ఓటుతో ఎమ్మెల్యే అయి అందులో వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉండడం గొప్ప శుభసూచకం అని చెప్పుకోవచ్చు శ్రీనివాస్కి. ఓటు విలువ ఈయనకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఓటు విలువ, ఒక్క ఓటు విలువ ఈయనకు అర్థమై ఉంటుంది. ఇంకొక నలుగురినన్నా నేను తీసుకురాకపోతుంది రా, బెంగళూరులో ఉండడానికి వానికి వీనికి ఫోన్ చేసి మా చుట్టాలకు తీసుకొస్తే ఒక 2 ఓట్లు వేస్తే గెలుస్తుంది కదరా అనుకుంటాడు. మరి విచిత్రమే. 83,375 ఈయనకు వస్తే 74 ఈయనకు వచ్చింది. ప్రజలు కూడా ఇద్దరిని ఈక్వల్గానే చూసిండ్రు. అంటే గెలుపోవడంలో ఈయన గెలవచ్చు, నైతికంగా గెలవచ్చు, కానీ ప్రజల మద్దతు మాత్రం 50-50% ఉంది వీళ్ళిద్దరికి. ప్రజల మద్దతు ఒకే ఒక్క ఓటుతో. ఇది కథ. ఇక ఒక్కసారి మనం వెలుగు దినపత్రికకు పోదాం ఈరోజు.